పేదలకు ఉచితంగా ఇసుక ఇవ్వడం ప్రభుత్వ లక్ష్యం కాగా కొంతమంది అక్రమార్కులు పరిమితికి మించి ఖమ్మం వైపు తరలించుకుపోయే ప్రభుత్వాన్ని ఏలూరు జిల్లా పంచాయతీ అధికారి తూతిక విశ్వనాథ నేతృత్వంలో కలెక్టర్ వేట్రి సెల్వి ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ అధికారులు భగ్నం చేశారు. జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస విశ్వనాథ్ ఆధ్వర్యంలో పోలవరం డీఎస్పీ డీడీ మైన్స్ రెవెన్యూ పంచాయతీరాజ్ అధికారులు సంఘటన స్థలానికి వెళ్లి పరిమితికి మించిన లారీలను లంకాలపల్లి నుంచి అశ్వారావుపేట కాటకు తరలించి క్వాంటిటీని తూకం వేశారు. ప్రభుత్వ ఉచిత ఇసుక విధానానికి తూట్లు పొడిస్తే ఊరుకునే ప్రసక్తి లేదని, ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా ఇసుకను తరలిస్తే కఠిన చర్యలు తప్పవని డీపీఓ జిల్లా టాస్క్ ఫోర్స్ సభ్యులు ఇసుక అక్రమ రవాణాదారులను హెచ్చరించారు. కుక్కునూరు మండలం ఇబ్రహీంపేట ఇసుక డిపో నుంచి పరిమితికి మించి ఇసుకను తీసుకెళ్తున్న 3 తెలంగాణ లారీలను పట్టుకున్న డీపీఓ శ్రీనివాస్ విశ్వనాథ్ తెలిపారు. కాదు నేను అనేది కాటా లేదు సార్, నాకు కాటా లేదు. అక్కడ కాటా లేకోకుండా వీళ్ళు అవన్నీ మీరు చూస్తారు. రిపోర్ట్లో రాస్తాం, అదే రిపోర్ట్లో రాసేది అంతేని. వీళ్ళ మాటకి ఏదో అయిపోయింది అనుకుంటారు. తెలంగాణ స్టేట్ వెహికల్ ఏంటి, ఎక్కడికి ఆంధ్ర వెళ్తుంది? తెలంగాణ స్టేట్ లేదని తెలుసు కదా. తెలంగాణ పల్లికి ఎలా చేయలేదు కదా. వన్ లాగించు ఇరికిచ్చేసాడు. డ్రైవర్ ముఖంలో తీసాము, లేకుండా డ్రైవర్ చేసి